మెల్లని స్వరం అనే ఈ ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదువుతున్నారా? ప్రార్థిస్తున్నారా? మనం నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ కూడా మనం ఆరాధిస్తున్న దేవుడు చాలా నమ్మదగినవాడు, ప్రేమ కలిగినవాడు, నీ పట్ల అక్కర కలిగినవాడు, నీ పట్ల చాలా ప్రేమ కలిగినవాడు. ఎందుకు అంటే మనకున్న కష్టాలు, మనకున్న బాధలు, మనకున్న వేదన, మనకున్న దుఃఖము అవే మనం మరలా గుర్తు చేసుకుంటూ ఉంటాము. కానీ దేవుడు నిత్యము కూడా నిన్ను రక్షించాలి, నీ పట్ల మేలు చేయాలి, నీ జీవితంలో అద్భుతం జరగాలి, నీ నోటి నిండా నవ్వు ఉండాలి, నీ హృదయంలో సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీవెన ఉండాలని నిత్యము మనల్ని వెంటాడుతూ ఉంటాడండి. మనుషులు కొన్నిసార్లు మనల్ని విడిచిపెడతారు. మనుషులు కొన్నిసార్లు మనకు అవసరమైనప్పుడు ఉండరు. కానీ మన దేవుడు నిత్యము కూడా మన అవసరము, మనము అబ్బా తండ్రి అని మొరపెట్టిన క్షణములో ప్రభు నీతో ఉండి నీకు సమాధానం ఇచ్చే దేవుడు. ఈరోజు మనతో మాట్లాడనున్న వాగ్దానం కీర్తన గ్రంథం 121 కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నీ పాదము తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. చూడండి, చాలాసార్లు మన పాదము ఎందుకు తొట్టిల్లుతుంది అంటే మనకున్న ఒత్తిళ్ళు, మనకున్న బాధ, మనకున్న వేదన ఏం చేయాలో అర్థం కాదు, ఎటు వెళ్ళాలో అర్థం కాదు, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. ఆ క్షణములో మన పాదము తొట్టిల్లే పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులకు మనం లోబడతాం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే మీ పాదము తొట్టిల్లనియకుండా మిమ్మల్ని నేను కాపాడుతాను అంటున్నాడు. చూడండి, నువ్వు ఈరోజు బాధ, దుఃఖము, వేదన, అయ్యో నేను ఈ పరిస్థితుల్లో నుంచి ఎట్లా బయటపడతాను, ఈ పరిస్థితుల్లో నుంచి నన్ను ఎవరు లేవనెత్తుతారు అని అనుకుంటున్నావు కావచ్చు. నీ పాదము త్రొట్టిల్లినట్లుగా, నువ్వు తప్పిపోయినట్టుగా, పడిపోయినట్లుగా నీ జీవితంలో ఏదో ఒక బాధ ఉండొచ్చు. కానీ ఆయన నిన్ను త్రొట్టిల్లనియకుండా కాపాడుతాను అంటున్నాడు. నీతో పాటు ఉండే దేవుడట కునుకకుండా, ఒక్క క్షణము కూడా రెస్ట్ తీసుకోకుండా నీ పట్ల అద్భుతమైన కార్యములు ప్రభు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక ఆయన వైపే చూద్దాం, ఆయననే ప్రార్థిద్దాం, ఆయననే ఆరాధన చేద్దాం. ప్రతి క్షణము కూడా ప్రభునే స్మరణకు తెచ్చుకుందాం. వాగ్దానమును మరలా చదువుదాం. వాగ్దానమును ఎత్తిపట్టి ప్రభువా నువ్వు ఇట్లా వాగ్దానం చేసావు కదా, నా జీవితంలో అద్భుతం చేయండి అని అడుగుతూ ఉండండి. ఆ దేవుడు కనికరము కలిగిన వాడండి, ప్రేమ కలిగిన వాడు. నువ్వు ప్రార్థన చేస్తుంటే, నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే తప్పకుండా ఆయనే కనికరించే దేవుడు. ఒకవేళ యవ్వనస్తుడు తొట్టిల్లిపోయి ఉన్నావా, యవ్వన బిడ్డ త్రొట్టిల్లిపోయి ఉన్నావా, నీ కాలు త్రొట్టిల్లకుండా, నీ పాదము త్రొట్టిల్లకుండా ఆయన నిన్ను కాపాడడానికి ఆయన శక్తి కలిగినవాడు. ఒక్కసారి ప్రభువా నాకు ఈ పరిస్థితిలో నుంచి విడుదల ఇవ్వు అని నువ్వు అడగగలిగితే నీ జీవితంలో అద్భుతం చేయగలిగిన దేవుడు. కనుక మీరందరూ కూడా వాక్యాన్ని చదువుతూ ఉండండి, ప్రార్థిస్తూ ఉండండి, ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి, వాక్యంలో నుంచి మంచి కామెంట్ పెట్టండి, ప్రభునే స్తుతించండి. తప్పకుండా అద్భుతమైన కార్యము ప్రభు మన మధ్యలో చేయబోతున్నాడు. నీకు విజయము, ఆనందము, సమాధానము, ఆరోగ్యము, క్షేమం ఇచ్చి నిన్ను నడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ప్రభా ఇగో ఈ వాగ్దానం రిసీవ్ చేసుకొని వారి జీవితంలో ప్రభా అన్వయింపు చేసుకున్నారో, యవ్వన బిడ్డలు ప్రభా వారి పాదము తొట్టిల్లుతున్నదా, వారు చెదిరిపోతున్నారా, పాపంలో పడుతున్నారా, అయా ఇబ్బందుల్లో ఉన్నారా, ఇరుకులో ఉన్నారా, సమస్యలో ఉన్నారా, వారి జీవితంలో ఏం అర్థం కావట్లేదా, వారిని అయ్యా బయటికి తీసుకొని రండి. ఆ పాపంలో నుంచి విడుదల వారికి కలుగచేయండి ప్రభా. చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించండి అయ్యా. చదువుకుంటున్న బిడ్డలకు చక్కటి జ్ఞానం, అభిషేకము, కృపనివ్వమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు అయ్యా శుభము, దీవెన, ఆశీర్వాదము నిత్యమును వారికి అయ్యా తోడుగా ఉండండి అయ్యా. వారిని ఇశ్రాయేలుని కాపాడు దేవుడు, కునుకక నిద్రపోక అయ్యా వారిని కాపాడండి. గొప్ప కార్యములు వారి ఎడల జరిగించండి, నూతన క్రియలు జరిగించండి ప్రభువా. అయ్యా ఈ వాగ్దానమును ఎంతమంది ప్రభువా రిసీవ్ చేసుకుంటున్న వారి తల్ల మీద నిత్య ఆనంద, సమాధానము, కృప దిగునుగా కానీ మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.